ఇందూరు నగరం సంజీవయ్య కాలనీ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ గుడి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 37వ డివిజన్ వివిధ కులాల పెద్దలందరూ కూడా కలిసికట్టుగా ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఆది పరాశక్తి శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం, పూజా హోమం, నైవేద్యం, అన్నదాన కార్యక్రమాలను భక్తులందరితో కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఉందన్నారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతోటి ఇందూరు ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో రైతులకు సకాలంలో వర్షాలు కురిసే రైతన్నలు అధిక పంటలు పండించాలని, పిల్లా జల్లా గొడ్డు గోదా అన్నింటినీ కాపాడాలని అమ్మవారిని వేడుకోవటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలోని కార్పొరేటర్ ముత్యాలు, కరిపే గుండాజీ శ్రీనివాస్, మురళి, బొట్టు వెంకటేష్, బీజేపీ మండల అధ్యక్షులు రాజు, సహదేవ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. रेणुका एल्लम्मा तल्ली की रेणुका माता की रेणुका माता की జై శ్రీరామ్. ఈరోజు ఇందూరు నగరంలో 37వ డివిజన్లో పురాతనమైన రేణుకా ఎల్లమ్మ ఆలయము, రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఈరోజు కళ్యాణ మహోత్సవము, హోమము పొద్దున్నుండి అమ్మవారికి అభిషేకము, అలంకారము, కళ్యాణము, హోమము అంగరంగ వైభవంగా ఒగ్గు కళాకారులు సిద్దిపేట నుండి రావడము, ఈరోజు ఈ 37వ డివిజన్ ఈ సోదరులందరికీ కూడా మరి కుటుంబ సభ్యులందరికీ ఒక పండుగ. ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీర్వాదంతో తెలంగాణలో అనేక అమ్మవార్లు, పోచమ్మ, నల్ల పోచమ్మ, రేణుకమ్మ, ఇలా ఈ శక్తి స్వరూపిణి అమ్మవారి ఆశీర్వాదము ప్రతి ఒక్కరి పైన ఉండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ మరొక్కసారి శుభ సందర్భంగా ఈ రేణుకా ఎల్లమ్మ ఆలయ ఇంత వైభవంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు, స్థానిక బీజేపీ నాయకులు ముత్యాలు, మాజీ కార్పొరేటరు మరియు సీను, టెంట్ సీను, బొట్టు వెంకటేష్ గారికి, ఈ కమిటీ సభ్యులు సత్తాంగౌడ్ గారికి, భీమన్న గారికి మరియు అనేక మంది నాయకులతో పాటు కార్యకర్తలు మరియు భక్తులందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు.